దమ్ బిర్యానీ చేద్దాం రండి. కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్టు, పలవా దినుసులు, నెయ్యి, బాండీ పెట్టి ఆయిలు, నెయ్యి, పలవా దినుసులు. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు. మటన్ వేసుకొని ఏగనిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసేయాలి. ముక్క మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి. 80% కుకింగ్ అయిన తర్వాత టమాటా ముక్కలు, పెరుగు కలిపి కాసేపు ఉడకనియాలి. ఆ పక్కనే ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు, పలవా దినుసులు, కొత్తిమీర, పుదీనా పక్కన పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ అయిన వాటర్లో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి 80% ఉడకనియాలి. వాటర్ లేకోకుండా ఈ పక్కన మటన్ ఉడుకుతుంది కాబట్టి మటన్లో వేసుకోవాలి. అలాగే మంట తగ్గించుకొని సన్న మంట మీద పైన దమ్ పెట్టుకోవాలి. 20 నిమిషాలు దమ్ పెట్టుకుని తీసిన తర్వాత వేడివేడిగా మటన్ దమ్ము రెడీ. నేను చేసిన రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.